వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. మాకైతే మస్తు సంతోషం ఉంది దోస్తులు. ఎందుకనంటే మన సిరీస్ని ఇంత మంచిగా ముందుకు నడిపి తీసుకొచ్చినందుకు ఈరోజు 100 ఎపిసోడ్ అన్నమాట. ఇన్ని ఎపిసోడ్స్ అయితే అని మేము అస్సలు అనుకోలేదు దోస్తులు. ఏదో కామన్గా చేస్తాం వీడియో అన్నట్టే చేసినాం, అట్లా అప్లోడ్ చేసినాం. కానీ ఇంకా చెయ్యండి పార్ట్స్, ఇంకా చెయ్యండి ఇంకా చెయ్యండి అని మీరు అన్నారు కాబట్టే మీ మాట మేరకు మేము చేసినాం, ఇక్కడ దాకా తీసుకొచ్చినాం. మీరు కూడా మంచిగా సపోర్ట్ చేసిరు దోస్తులు. ఇదంతా మీ వల్లే కాబట్టి మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. అయితే దోస్తులు, ఈ సిరీస్ ఎందుకు కంటిన్యూ చేస్తున్నామంటే అందరూ ఈ సిరీస్ ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు కాబట్టి అందుకే ఈ సిరీస్ కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా రాను మస్తు ట్విస్ట్లతో మస్తు ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది స్టోరీ. ఇక మీరే చూస్తూ ఉండండి. మన వీడియోస్ మస్తు మంది చూస్తుర్రు. ఈ వీడియోకి రోజు అంటే ఇప్పుడు అప్లోడ్ చేసిన టైం నుండి మళ్ళీ నెక్స్ట్ డే టైం వరకు 24 గంటలలో 20,000 వ్యూస్ పైనే వస్తున్నాయి. కానీ దోస్తులు ఎందుకో లైకులు బాగా రావడం లేదు. మాకు అదే బాధ అనిపిస్తుంది. ప్లీజ్ దోస్తులు ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, మన సిరీస్ ఇంకా ముందుకు పోవాలి కదా. అయితే దోస్తులు, ఈ రోజు 100 ఎపిసోడ్ కదా, మరి ఈ వీడియోకు కనీసం 5,000 లైకులన్నా రావాలి. ఏమంటారు దోస్తులు, కొడతారా? చూద్దాం ఎన్ని లైక్స్ వస్తాయో. అలాగే షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. కొత్తగా చూస్తున్న వాళ్ళు అయితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ ఎందుకు నర్సక్క? మరి ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మొగుడుండంగా వేరే మగాడుతూ ఉంటే పార్ట్ 100 అన్నమాట. చెప్పడానికి ఎంత సంతోషం అవుతుందో. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఈ లత దగ్గర కన్నా పోయేద్దాం. మరి జున్ను పిల్ల జోరుదారు రెడీ అవుతుంది, కంటికి కనబడతలేదు. మరి లత ఎటు పోతాంది, ఏం చెప్తాందని తెలుసుకుందాం. ఇది ఉన్నదో మరి చేనులకైందో ఉంటది గాని నాకేదైనా ముచ్చటుంటే తెలుసుకోకపోతే పిచ్చి ఎత్తది. ఓ లత, ఉన్నవా ఇంట్లో? నర్సక్క, ఏమైందే? మొత్తం బయటకే వెళ్తలేవు, కంటికే కనబడతలేవు. అయ్యో నర్సక్క, ఇక ఏమని వెళ్ళాలి, ఇక నా పని నాకే ఉండే. అయితే ఇలా పోతున్నావా నీ పొలం కాడికి? ఏమో నర్సక్క, ఏమో సాతనైతే లేదు, కాళ్ళు బాగా గుంజి పాడైతున్నాయి. రోజు నడుచుకుంటా పోవడాయే, నడుచుకుంటా చూడాయే, వాళ్ళన్నీ గుంజి పాడైతున్నాయి. ఇలా చూస్తా, పోతే పోతే లేకపోతే లేదు. బాపును పోయి రమ్మంట. అంతేనాయే? అవునే పొల్ల, గజున్నుకే నీతోటి ఎందుకు పొలం కాడికి వస్తాందే? వామ్మో, నర్సక్కకు డౌట్ రానే వచ్చింది. అట్టిగానే టైం పాస్ కు నర్సక్క ఎందుకు వస్తుంది? అదే ఆ పొల్లకు నీకు వడనే వడకపోవు, ఊకే రామతోటే ఉండు ఆ పొల్ల. మరి ఇప్పుడు ఎందుకో ఊకే నీ దగ్గరికి వస్తాంది, నీ తోటి పొలం కాడికి వస్తాంది. మరి ఏమైంది? రోజు రోజు కొత్త కొత్త బట్టలు ఎత్తాంది అని నాకు డౌట్ వచ్చిందే. ఏమో మరి ఇక పొలం కాడికి ఎవరు వస్తారు? నర్సక్క ఎవరు లేరు మొగోళ్ళు. అయ్యో ఏమైనా సోకుల పడి వస్తాంది మొగోళ్ళ కోసం అని అంటే ఆడెవరు వస్తారు? ఎవరు లేరేరాయే. టైం పాస్ అయితే అతక్క నచ్చింది. అంతేనాయే? మరి ఏమైనా ముచ్చట ఉందేమో మరి అని నాకు మనసున పట్టలేదు, తెలుసుకుందామని నేను వచ్చిన. ఏమన్నా ముచ్చటుంటే చెప్పనా నర్సక్క నీకు? సరే తిన్నావాయే? మరి ఇంకా తినలేదు నర్సక్క, తింటా. అమ్మ ఇప్పుడే కలగూర అదే పచ్చకూర అండింది, ఇక తినాలే. నువ్వు తిన్నావా నర్సక్క? తినలేదే, తింటా ఇక పోయి. సరే కూసుందు, రాలేవు మరి ఇంట్లో జరసేపు? నేనేం రావాలే, ఇక పోతా తింటా. జరసేపు అయినాక అటు మొకే రాలేవు, అందరం కూడా కూసుందాం చెట్టు కింద. అత్త తి నర్సక్క. సరే పోతాననే. పోయిరా నర్సక్క, జరసేపు అయినాక. అత్త వామ్మో, ఇంకా నయమైనది. నర్సక్కకు చెప్పిందనుకో నన్ను తిడుతుందో ఏమంటుందో అని భయం అయ్యి నేను చెప్పలేదు. ముందు తెలియదా? తెలిస్తే ఏం జరుగుతుందో ఏమో. అన్నవన్న తింటే ఆకలైతాంది. ఏం చేస్తున్నావు బంగారం? ఏం లేదు, ఇప్పుడే స్నానం చేసి వచ్చిన. నువ్వేం చేస్తున్నావు? నేను ఇప్పుడే టిఫిన్ చేసినా, అట్లా ఒరిగినా. అవునా, ఏం టిఫిన్ చేసినావు? దోశ. నువ్వేం టిఫిన్ చేయలేదా? తిన్నావా ఏమన్నా? లేదు, ఇంకా తింటా గాని. టైం 11 అవుతుంది, ఇంకా తింటా గాని అని అంటున్నావా? తింటే ఏమైతుంది? తింటా తీయలేవు. సరే గాని ఏం చెప్తున్నావు? మా ఇంటికి రారాదు? ఎందుకురా మీ ఇంటికి? గట్టిగానే రారాదు, కాసేపు ఉండి లంచ్ ఇక్కడనే చేసి పోయేవు. ఏం రావాలతి, మళ్ళీ ఎవరన్నా చూస్తే మళ్ళీ పెద్ద కథ అవుతుంది. అరే గీటు, నీకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు, నిన్నెవరు చూస్తారు? ఎవ్వరు చూడరు. రాజును కాసేపు మాట్లాడుకొని పోదువు. అరే రేపు అత్తది. లేదు, ఇప్పుడు అత్తవా రావా చెప్పు? అబ్బా సీరియస్ కాకు, నువ్వు జర పుణ్యం ఉంటుంది. సీరియస్ అయితే లేని రా, తొందర రా ప్లీజ్, కాసేపు ఉండి పోదురా. రోజు అట్లా పొలం కాడికి అత్తేనన్నా నిన్ను చూసుకుంటా నీతోటి మాట్లాడుకుంటున్నా. ఇప్పుడు పొలం కాడికి వచ్చే ఇంట్రెస్ట్ లేదు. నీకు మా ఇల్లు తెలుసు కదా, మా ఇంటికి రా మాట్లాడుకుందాం. అంతే అంటావా?
సరే సరే తీ మెల్లగా నానమ్మకి ఏదో ఒకటి చెప్పేస్తా. సరే తొందరరా, వెయిట్ చేస్తా నీ కోసం. సరే సరే ఉండు. వీడేమో రమ్మనబట్టే పోయి వానితోటి టైం గడపచ్చు, వాళ్ళ ఇంట్లో సూపర్ ఉంటుంది. కానీ నానమ్మకి ఏమని చెప్పాలి, ఎటు పోతున్నా అని చెప్పాలి. ఇక రోజు ఎటు పోతా, లతొక్కల ఇంటికి పోతున్నా అని చెప్తా కదా రోజు. ఈ రోజు కూడా అదే చెప్తా. ఏం చెప్తారు? తిన్నవా ఏ నానమ్మ? తిన్నవ్వా. ఏమైంది? ఏం లేదు, నేను లతొక్కల ఇంటికి పోతున్నా. ఎందుకు? ఇయ్యాల కూడా పొలం కాడిపోతావేంది ఆమెతోటి? ఇయ్యాల ఇంటికాడనే ఉంటానన్నదే. అట్లా పోయి జరసేపు కూసుండి అత్తా వాళ్ళ ఇంటికాడ. అక్కడేం చేస్తావు? ఆడ ఆమెతోటి ముచ్చట పెట్టుకుంటుంటే టైం పాస్ అవుతుంది. అవునా? సరే సరే తీ మరిపోయి రాపో. జల్దిరా, ఆన్నే ఉండేవు. జల్దీ అత్తనే. సరే సరే పో. ఈ పిల్లేందో కాలింటి పోతాంది. ఏమో తి, టైం పాస్ ఏం టైం పాసో ఏమో. ఇంట్లో ఉండరాదా? ఫోన్ ఒత్తుకుంటా. ఓ మళ్ళీ ఆగో, బలిసిందా నీకు? ఏందో మళ్ళీ అని విలువ పడుతుంది. అరే ముద్దుగా పిలుచుకుంటాననే. ఏం ముద్దుగా పిలుచుకుంటాను? ముద్దుగా ఏంది? ఒక 100 రూపాయలు ఇవ్వవా అనే? గుండెగంత గుంజుకపోతాంది. అబ్బజర పుణ్యం ఉంటది. ఏడున్నాయి 100 మొన్ననే తాగుతావు కదా, మళ్ళా గుండెగంత గుంజుకపోతుందని పడుతుంది. అరే అది మొన్ననే అయిపోయే. ఇవాళ ఎందుకో బాగా పానం కొట్టుకుంటాందే. అబ్బా ఇయ్యరా, అదే నీ పుణ్యం ఉంటది. ఏడున్నాయి అయ్యా పైసలు? లేవు. ఓ నువ్వు ఓసారి ఉన్నాయి అని అన్నవా, ఇచ్చినవా అడగంగానే? అరే లేని దేని నుండి పట్టుకురావాలి నేను? ఏమో మళ్ళా దీర్ఘించుకుంటా మాట్లాడతావు. అయితే లేకుంటావానైతే ఇయ్యకుతి. మరి గట్లరా దారికి. ఈ ఇల్లు చూస్తాంటే నాకైతే మస్తు అనిపిస్తుంది. ఇక్కడనే ఉంటే మంచిగా ఉండు అన్నట్టున్నది. సురేష్ ఉన్నవా? దాదా పైకి రా మేడం. ఏం చేస్తున్నావు? ఏం లేదు, నీకోసమే వేడి చేస్తున్నా, ఇంకా వస్తలేవని. అవునా? అవునమ్మాయి. ఏమని చెప్పినావు మీ నానమ్మకు? ఏమని చెప్తా, తక్కువ ఇంటికి పోతున్నా అని చెప్పినా. అవునా, మంచి పని చేసినావు. దాదా అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం దా. సరే. జున్ను, మన ఇల్లు నీకు నచ్చిందా? నచ్చింది, ఎందుకు నచ్చలేదు? మస్తు సూపర్ ఉన్నది. మేము హైదరాబాద్ ఉంటాం కానీ మా ఇల్లు ఇట్లా కూడా ఉండదు తెలుసా. అవునా, నీకు నచ్చిందో లేదో అని మస్తు టెన్షన్ పడ్డా. ఇంత సూపర్ ఉన్నది, ఇక నచ్చకుండా ఉంటుందా ఏంది? సరే గాని నీకు ఇష్టమైన కర్రీ అయినా ఏదియో చెప్పు, నేను చేపిస్తా. నా కోసం స్పెషల్ ఎందుకు? నువ్వే నాకు స్పెషలు, నీకోసం స్పెషల్ ఏంది అనబడుతుంది. అట్లేం లేదు గాని ఏదో ఒకటి చేపియరాదు. చెప్పు బంగారం. ఆలుగడ్డ కర్రీ వేయించి చపాతీ వేయమని చెప్పు. మరి ఇట్లా చెప్పుతేంది, ఎందుకు మొహమాటం పడుతున్నావు? ఇక్కడ మన ఇంట్లో అన్నీ ఉంటాయి, ఏదంటే అదే ఉంటుంది. ఏది తినాలనిపిస్తే అది చెప్తే వాళ్ళు వేసిస్తారు, తినడమే అంతే. అవునా? నాకైతే మస్తు మంచిగా అనిపిస్తుంది, ఇక్కడనే ఉండిపోవాలనిపిస్తుంది. మరి మీ వాళ్ళకి చెప్పేసి పెళ్లి చేసుకుందాం. ఇప్పుడు ఈయనే ఉంటావు కదా. ఇప్పుడే ఎందుకురా, ఇంత చెప్పనే చెప్తారా ఎవరన్నా? నీ మనసు నా మనసు అనేది కలిసిపోవాలి. మనం ఒకరినొకరు మంచిగా అర్థం చేసుకోవాలి. మెల్లగా చెప్పుదంటే దానికి టైం ఉన్నది ఇంకా. అవునా, సరేలే, నేను చెప్తా. వంట వాళ్ళకు చేయమని తినేసి మెల్లగా పోదువు. లేదు, తొందర చేయమని చెప్పు. నేను ఇంతసేపు ఇక్కడ ఉంటే మళ్ళీ మా నాన్నమ్మ పరిశాన్ అవుతుంది. అయ్యో సరేలే. నర్సక్క తిన్నాక రమ్మనే. ఓ నర్సక్క, ఏం చెప్తాను? ఏం లేదు పోరి, ఇగరా ఇంట్లో ఇంతకరా. అత్తన్న తిన్నవాయే? తిన్న నర్సక్క. ఇక నువ్వు అయితే అత్తనే లేవు అని అంటానవని వచ్చినా జరసేపు కూసుండిపోదామని. కూసోయే మాట్లాడుకుందాం జరసేపు. కింద కూసోబడితేమే, బల్ల మీద కూర్చుంటేమో. ఎందుకు నర్సక్క, కిందనే మంచిగా అనిపిస్తుంది. ఏమైనా కూరగాయలు దగ్గర పడ్డాయానే? కాపుతానే నర్సక్క, కానీ మొన్నటంతా కాదు, అక్కడోటి అట్లా ఉన్నాయి. కానీ ఈసారి నీకు పెట్టిందల్లా బంగారమే అయింది కదనే లత. అవును నర్సక్క, ఏదో ఆ దేవుని దయ వల్ల నేను పెట్టిందల్లా మంచిగానే వండినాయి. అయితే ఎట్లనో ఇట్లా ఎల్ల తీసుకోవాలి. ఇక పిల్లలు ఉండే ఇద్దరు మంచిగా పడిపోతురా? పోతురు కదా నర్సక్క, పోతుర్రు. మొన్న బుక్కులకు వాళ్ళ డ్రెస్సులకే 10,000 దాకా అయినాయి. అయితే ఇప్పుడు ఆ రోజులు అయ్యింది, ఈ రోజుల్లో అన్నిటికీ ఎక్కువనేనాయే.
ఏం చేద్దాం నర్సక్క, మరి మనం బతికేదే వాళ్ళ గురించాయే, కట్టపడేదే వాళ్ళ గురించాయే. ఇక కట్టమో నిట్టురమో వాళ్ళనైతే మంచిగా చదివియాలి నర్సక్క. వాళ్ళంతా మంచిగా చదువుకొని ఇంత జాబ్ తెచ్చుకుంటే నాకు ఇంత తృప్తి. అంతే తీయే పొల్లా, మరి ఏం చేస్తావు ఇక. ఇప్పుడన్నా కనబడతారా అనే కలలా? ఏ ఊకే కనబడడు, ఎప్పుడో ఒకసారి కనబడతాడు. ఓ నర్సవ్వా, అగో మల్లక్క వచ్చినట్టుంది. దాదా మల్లక్క ఇంట్లోకి రా. ఆగో ఇదేంది లత, ఏమైంది మల్లక్క? నువ్వు వచ్చేంతసేపు అవుతుందా ఇడికి? ఇది వచ్చి బాగానే సేపు అర్ధగంట అయిపోతుంది. మల్లక్క ఏమైంది? ఆగో మరి మా జున్నవ్వ లతక్క దగ్గరకు పోతున్నా అని ఇంట్లోకి వెళ్ళింది కదా, మరి ఎటు పోయినట్టవ్వా? అయ్యో ఈ పొల్ల నా పేరు చెప్పి ఏడవేంది? అయ్యో మల్లక్క మరి ఎటువేందో? నేను నీ దగ్గరికి వచ్చింది కావచ్చని నేను అనుకోబడుతుని, దానికి ఈ ఊర్లో ఎవరు ఎక్కువ తెలియదు. మరి ఎటు పోయింది ఏం కదా? ఏడిపోతుంది మల్లక్క, రామ లేదా రామ దగ్గరికి ఇట్లా పోవచ్చు. ఈ మధ్యలో పొల్ల దగ్గరికి పోతలేదే, ఊక లత లత అని లతక్క దగ్గరికే పోతున్నా అని చెప్పేది. మరి ఏమో మరి నా దగ్గరికి ఇట్లా రాగా రామ గిట్లా కనిపించింది కావచ్చు, ఆడ ఇట్లా ముచ్చట పెడుతుంది కావచ్చు. కానీ తిన్నావా మల్లక్క? తిన్నా. కూసోపోయినావు మల్లక్క? ఏమోనే, ఈ పిల్లతోటి గోసకొచ్చింది. ఈ మధ్యలో ఇంట్లో ఉంటనే లేదు, ఇంట్లోకి వచ్చినా కూడా ఊకే ఫోన్లే పడతాంది. ఏందో ఏమో ఇప్పటి పిల్లగాళ్ళు. ఇప్పుడు పోరగల్ల గంట తీ మల్లక్క, ఇక తెలియని విషయమా అందరు గట్నే పాడాయే. అవునవును కరెక్టే గాని ఏం కూర వండినావు మల్లక్క? ఈ కూర పాడుగాను, ఏం కూరగాయలు పాడైనా వండటానికి ఏం లేదు, ఇంత పెసరపప్పు వేసిన. నువ్వేమండినవే? నేనేమండినా 4 ఉడ్డుగడ్డలు కోసినా, ఇంత చింతపులుసు పోసినా, మరగబెట్టినా. సూపర్ ఉంటది నర్సక్క. అట్లా ఓ 2 గుడ్లు తెచ్చి ఉడికేసాల అయ్యపోయినావు. నర్సన్న కోటి నీ కోటి కమ్మ ఉండపోనా? లేదే. సరే తి నర్సక్క, మరి నేను పోతాన్నా. ఏం చెప్తావే చెప్తే కూసోపోయినావు? ఏం లేదు, ఇంటికాడ ఏదైనా పని ఉంటే చేసుకోవాలి. ఇంటి చుట్టూ గడ్డ అయింది, ఆ గడ్డ అన్నది అవి పారెత్తా. అమ్మ నేను తవ్వాలి ఇద్దరం. పో నీకు గింతరి కాముంటలేదు పో. ఇక చేసుకోపోతే ఎవరు చేసేటోళ్ళు ఉన్నారు నర్సక్క. అంతే మన పని మనమే చేసుకోవాలి గాని పోయత్త పో. అవునే నర్సి, మా పొల్లనేమో లతక్క దగ్గరకు పోతున్నా అని చెప్పి అవతల పడ్డది. ఎటువేందో ఈ వారకు పత్తకు లేదు, జాడకు లేదు. అవునా, ఎటు పోతుంది? రమ దగ్గరికి ఇట్లా పోవచ్చు. రమ్మ నంబర్ నీ దగ్గర ఉండే కదనే, ఒకసారి ఫోన్ కొట్టు. చేత. హలో రమా. నర్సక్క, ఏం చెప్తానవే? తిన్నావా అన్నం? తిన్నా. నువ్వు తిన్నావా నర్సక్క? తిన్నా గాని ఈ మల్లక్కల్ల మనవరాలు వచ్చిందా ఏ జున్నాట నీ దగ్గరికి? ఆ పిల్ల నా దగ్గరికి ఎందుకు వచ్చింది? రాలేదు కదా. అయ్యో రాలేదానే? సరే తీ మరి. అదే మల్లక్క వచ్చిందికి అయితే ఆ పిల్ల లేదు. మరి ఎటుపోయిందో తెలుసుకో అంటే నీకు ఫోన్ కొట్టినా. ఆ పిల్ల నా దగ్గరికి ఎందుకు వస్తుంది? లత అనుకుంటా లత దగ్గరికి పోతుంది కదా, లత నడగ పేర్రు. లత ఇప్పటిదాకా మా ఇంటికానే ఉన్నది కాదే. సరే తీ నర్సక్క, మరి రాలేదు. సరే ఉండు. రాలేదట కదా మల్లక్క? ఇక ఏడవేంది పిల్ల మరి? ఏం చేస్తాంది అసలు? ఈ పిల్ల గురించి నాకైతే అర్థమే అయితలేదు. ఏమో మరి, ఈ మధ్యలో బాగానే అన్నెలు పడుతుంది, కొత్త బట్టలు వేసుకుంటా. ఇక సిటీలు ఉంటారు కాబట్టి గట్లనే తయారై పాడైతారు గాని ఎటు పోయినట్టు ఏం కథ? అత్తత్తి ఎటు పోతుంది? లేకపోతే వచ్చిందో నువ్వు ఇటు అత్తివి. ఏం పాడో ఇక ఓనన్న పోతనే ఇంటికి. మరి పిల్ల తినలేదు, బుక్కడంతా అన్నం ఎత్తే గింత అంత 2 బుక్కలు తిన్నది, అలా వారేసి పీకింది. అన్నమే చక్కగా తింటలేదే అంటే అక్కడ తిండి వేరే ఉంటది కాదు మల్లక్క. సిటీలో అయిందో టిఫిన్లాయే అదోటి ఇదోటి ఎత్తరాయే, మనకి ఓన్లీ బువ్వనేనాయే. పిల్లకు నోట్లోకి పోతుందో లేదు. వేసుకుంటా అంటే అద్దంటనా నర్సవ్వ? నేను అద్దనేదాన్నేనా? నువ్వు అద్దావు గాని ఇక ఏం చేద్దాం, వాళ్ళు వేసుకోవడానికి అలా కోపికలు ఉన్నాయా? ఏమున్నా పోనొత్తుడేనా? అంతే. ఈ పొల్ల ఎటు వేయినట్టు మరి? ఆ దొరగాని ఇంటికి వేయిందా అయ్యింది, నా దగ్గరకు అని చెప్పిందట, అవతల పడ్డదట. ఫోన్ చేస్తే మంచిగా ఉండు కానీ నేనేమో ఫోన్ లేకపోతుని ఇంటికన్నా పోయి వెయ్యాలే. అయ్యో నువ్వేనా? నేను అంత భయపడపోతుని. నేనే గాని ఇక్కడేం చేస్తాను? నేనేం చేస్తా, ఇంటికి పోతాన్నా. నర్సక్కోళ్ళ ఇంటికి పోయినా, ఇంటికి పోతున్నా. ఏం చేసినావమ్మా ఎక్కడికి పోయి? ఏం లేదు, అత్తనే లేవే పొల్లానంటే అట్లా పోయి కూర్చుండి ముచ్చట పెట్టి అత్తన్నా. ఇట్లా చేయనుకోలే? పోలే కాళ్ళు బాగా గుంజుతున్నాయి, ఇక అందుకే పోతలేను. మెల్లగా ఓ స్కూటీ కొనుక్కోరాదు, నేర్చుకోరాదు స్కూటీ? అబ్బో నాకు సైకిల్ ఏదో రాదు, నేను స్కూటీ నడుపుతానా? నాకెవరు నేర్పియాలి? నువ్వు అంటే నేను నేర్పిస్తా కదా. అట్లనా? ఇక రమ చూసిందనుకో మన ఇద్దరికి నేర్పిస్తుంది.
అయ్యో ఈయనే ఊళ్ళోనే నేర్చుకుంటావు ఏంది గట్టి మొఖాన పోయి నేర్పియపోదునా ఊకే నడచడానికి ఇబ్బంది కదా నీకు కూడా. నాకు గా బండి నేర్చుకొని నడపాలా? ఇక ఊళ్ళో ఏం లేదు, విచిత్రంగా మాట్లాడతారు. ఏంది మరి అందరి గురించే బతుకుతున్నావా నువ్వు? కాదు గాని అయితే జున్నట లతక్కోళ్ళ ఇంటికి పోతున్నా అని ఏటో పోయిందట. ఆ దొరింటికే పోవచ్చు, నేను అక్కడ కూసుంటే మళ్ళక్క వచ్చింది. అయ్యో పొలం నువ్వు ఇన్నే ఉన్నావా, మా మనవరాలు నీ దగ్గరికి వచ్చే కదా అంటాంది. నేను పరిశాన్ అయినా. ఇక ఇల్లు చూపెట్టినందుకు ఇక వాళ్ళ ఇంట్లో పోయి వస్తుందా? అవునవును. ఇంకా అదే కానీ మరి నీ పేరు ఎందుకు చెప్పాలి? వేరేటోళ్ళ ఇంటికి పోతున్నానంటే అయ్యే పోవు కదా. ఆయన పిల్లకి ఇక్కడ ఎవరు తెలియదాయే. ఇక నాకు మస్తు భయమైంది, మళ్ళక్క ఏమనుకుంటుందో మరి అని. ఎందుకు ఏమంటది కానీ ఇవాళ కాకపోయినా రేపైనా వాళ్ళకు తెలియదా? తెలిసినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, ఏం జరుగుతుందో ఏం కథనో. అదే రాజు, ఆ దొరగాడు నన్ను ఇట్లా వేసిండు అని నర్సక్కకు మల్లక్కకు వీళ్ళందరికీ తెలిసాయే. మళ్ళీ పోయి గీ పోరేంది గైనని పట్టిందని వీళ్ళేం మాట్లాడతారో, ఆ జున్నుకు ఏం చెప్తారో. జున్నుకు చెప్పినాక మళ్ళీ ఆయనతోటి ఏమైనా లొల్లి పెట్టుకొని ఏమైనా జరుగుతుందా ఏందని భయం అవుతుంది. అయ్యో ఇక చేయని ఎత్తి మొత్తం ఇక చేసినాక భయపడు ఎందుకు? ఎట్లా జరిగేది ఉంటే అట్లా జరుగుతుంది. ఇక ఎంత జరిగినా కూడా ఇప్పుడు వాళ్ళు ప్రేమించుకునే బట్టే విడిపోతారా ఏంది? అదే రాజు, ఏం జరగద్దనే కోరుకుంటున్నా దేవునికి. ఏం జరగదులే భయపడకు. నువ్వు పోలేదా మరి పొలం కాడికి రోజు? పోతా అటే పోతా గాని. సరే మరి నేను పోతున్నా. ఈ రోజు రాని ఇక పొలం కాడికి సాతనైతే లేదు, కాలు గుంజుతున్నాయి. సరే లత. ఓ లత, ఏమైంది? కాదు నేను నిన్న నీ మీద పడ్డా కదా, ఏమన్నా అనుకున్నావా? నేనేమనుకుంటా, ఇక తాగుతివి పడుతుంది నా మీద, కాలు స్లిప్ అయింది కదా. కానీ లత నిజం చెప్పాలంటే నాకు గతమంతా గుర్తుకొచ్చింది తెలుసా? అట్లా గుర్తు చేసుకోకు రాజు, నువ్వు బాధపడకు, నన్ను బాధ పెట్టకు. సరేలే వెళ్ళు, పొలం కాడికన్నా పోదాం. ఏమైంది? ఎటు పోయి వస్తున్నావు? ఎందుకే ఏమైంది? కాదు, పొలం కాడికి పోతానంటివి, మళ్ళీ ఇటో పోయి రాబడుతుంది. పోతాయిగా. సరే గాని గజున్ను పొలనట లేదట, ఎటు పోయింది ఏం కథ? నాకేమెరకనే ఏమైంది, ఎటు పోయిందట? ఏమో నరసక్క ఫోన్ చేసింది, మల్లక్క ఫోన్ చేయమన్నదట. మరి రమగట్ల దగ్గరికి పోయిందా అని నేను రాలేదని నేను చెప్పిన. ఏమో ఆ పెళ్ళి ఏడపోయిందో. సరే గాని చికెన్ తినబుద్ధి అవుతుంది, చికెన్ తెచ్చి ఇచ్చిపోరాదు పొలం కాడికి, వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసి పెడతా. ఎందుకే ఇలా చికెన్ తినబుద్ధి అవుతుంది నీకు? ఏమో అంత తినబుద్ధి అవుతుంది కదా, ఫ్రై చేసుకుందాం, బాగా రోజులు అవుతుంది ఫ్రై చేయక, ఎప్పుడు తెచ్చినా పులుసేనాయే. సరే మరి చపాతి ఎత్తా వాళ్ళకు? చేస్తా. సరే నేను తీసుకొచ్చి ఇచ్చిపోతా, మంచిగా చికెన్ అండి చపాతీలు అయి నేను వచ్చే వరకు, సరేనా? తిందాం వచ్చినాక. సరే జున్ను, ఓ జున్నవ్వా. ఏమైందే? ఆ నుండి మొత్తుకుంటావు? పిల్లేది వచ్చిందా? ఏది రాలేదు కదా. మరి ఏడబోయి మునిగినట్టు లతొక్కళ్ళ ఇంటికి పోతున్నా అని చెప్పి పోయింది. ఆ లతనేమో అన్నే ఉన్నది నర్సవ్వోళ్ళ ఇంటికాడ. మా ఇంటికి రాలేనని ఆ పొల్ల అన్నది, గరామకు ఫోన్ చేపి తీడికి రాలేదని అన్నది. మరి పొల్లేటి పోయినట్టు? అయ్యో ఎటు పోయినట్టే మరి? నాకేమెరక, నేను మరి ఇంటికి గిట్ట వచ్చిందేమో అని నేను దబదబురికి రాబడుతుని. ఏదే రాలేదు కదా. ఎటు పోయింది ఏం కథ? పిల్ల ఏమేం కథలు పడుతుంది? మళ్ళా అయ్యకు అవ్వకు తెలిస్తే మనల్ని తిట్టి చంపుతారు. మనల్ని ఎందుకు తిడతారే? ఆ పిల్ల ఏం చెప్తాందని తిడతారు. ఏమో తియ్యి, వచ్చినాక అడుగుతావు ఎటు పోయినావని. లేరా ఇక నేను పోతా. అరే పోయేవులే, వచ్చినప్పటి సుంది పోతా. కాదురా, నేనేమో మా ఊళ్ళకు లతక్క దగ్గరకు పోతున్నా అని చెప్పిన. పుష్కర లతక్కల ఇంటికి ఏర్రనుకో, నేను లేకపోతే పరిశాన్ అవుతారు. ప్లీజ్ లేవవా, పోతా. లేత్తగాని మళ్ళా రేపు వస్తావా? వస్తలే. కాదు ఇటే 3 రోజులు ఉండమని చెప్పినా కదా నీకు. ఉంటా, నాకేడ పని లేదు, నీకేడ పని లేదు. పని లేకనే కదా ఉండమని చెప్తున్నా. సరే గండ్లి, వెళ్ళొస్తా మరి, బాయ్. సరే. ఏమైంది మరి, ముఖం గట్ల పెట్టబడుతుంది? అబ్బా నువ్వు పోతున్నావు అంటే నాకు పిచ్చిలేస్తాను జున్ను, ఉండొచ్చు కదా ఇక్కడనే. అరే మనకు పెళ్ళయిందా లేకపోతే ఏంది మరి? ఉండు అని అంటున్నావు. ఉంటా కదా ముందు రోజులల్లా. ఉంటే మస్తు సంతోషంగా ఉంటా జున్ను, రేపు రా ప్లీజ్,
రేపు వేరే ఊరికి పోతున్నా లేకపోతే ఏటో పోతున్నా అని చెప్పి పొద్దున్నే రా, సాయంత్రం దాకా ఉండిపోయావు. అట్లానా? కొంచెం అనలేదు నీకు. సరే ఉండు, బాయ్, పోతున్నా. నేను వస్తా కాసేపు అయినాక మీ ఇంటికి వెళ్ళి. ఏంది మరి? అంతే, నేను నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా. సరే సరే మరి బాయ్. సరే వెళ్ళు. ఎటు పోయినావు జున్నవ్వా? నేనా ఏనానమ్మా లతక్కల ఇంటికైనా. ఏంది లతక్కోళ్ళ ఇంటికి నువ్వెందుకు పోయినావు? ఆ మచ్చి నరసవ్వల ఇంటికన్నే కూసుండిపాయే, నా దగ్గరికి రాలేదు అని చెప్పే. అయ్యో రామా, ఇప్పుడు ఎట్లా తప్పించుకోవాలి? అట్లా కాదే నానమ్మ, ఇయో లతక్కల ఇంటికి పోతున్నా అని పోతున్నా. అయితే మా ఫ్రెండ్ ఒకటి కలిసిందే, వాళ్ళ ఇంటికి పోయినా. నీకు ఇక్కడ దోస్తులు ఎవరు ఉన్నారు? నాతోటి చదువుకున్నోళ్ళ పిల్లది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరాట. సడన్గా కలిసింది, నేను రోడ్ మీద పోతా అంటే హాయ్ జున్ను అని అన్నది. ఏమైంది ఎక్కడ అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడనే చూపిస్తుందా అని తీసుకుపోయిందే. ఇక అన్ని ముచ్చట్లు అవోటి ఇవోటి మాట్లాడుకునేసరికి ఒక ఈ టైం అయింది. అవునా? మరి నేను పరిశాన్ కాబట్టి ఆ రమ్మకు ఫోన్ చేపిత్తిని నరసవ్వతోటి, ఈడికి రాలేదన్న వరకు మరి పొల్లకి ఎవ్వరు తెలియదు ఎటు పోయిందని మేము ఆగం కాబట్టి. నేనేటు పోతానే? ఏమో తినిపో, తిండి పొద్దుగాల కూడా తినలేదు. అక్కడనే తిన్నానే, తిను తిను అని బలవంతం చేసిర్రు. ఇక వాళ్ళ అమ్మమ్మ తినమని చెప్పింది, తిన్నా. అవునా? తిన్నావా అయితే? సరే సరేనే నానమ్మ. ఏదో తేడా కొడుతుందయ్యా నాకు. నీకు ఊర్లో ఎంతమంది ఉన్నారో అంతమంది మీద అనుమానమే ఉంటది. అనుమానమే పాడు రోగమే. నీ అనుమానం పాడుగాను, అన్నిటికీ అనుమాన పడద్దు. ఓ మాయప్పచ్చినవు తీగ, నువ్వు చెప్తావు, మస్తు చెప్తావు గాని ఇక నేను చెప్పినేమో నువ్వు పాటించవు. ఓయ్య నువ్వు మస్తు వాటిస్తానవుతాయి. అవునయ్యా, డాక్టరు బ్లడ్ టెస్టుకు రక్తం తీసుకునే మరి రిపోర్టుకు రమ్మనానే. బాగా వర్షం పడి పాడాయే, మనమేమో పోకపోతిమి. అవునే మరదలా, మరి నేను పోయి తీసుకొని తెలుసుకొని అత్తది ఈ మందులు పట్టుకొని. ఒక్కొనివే పోతావా? ఇక ఒక్కొని పోతే నువ్వే నడతావు, నీకు సాతనైతే లేదని అనబడుతుంది. సరే సరే మరి పొయ్యి రా ఇంటికే. ఆ మధ్యలో లింగి కనబడితే దాంతోటి ముచ్చట పెట్టకు, మాట్లాడకు. నేను కాదు ఇంతోటి ఎందుకు మాట్లాడతానే. అదే మరి జల్ది రా, డాక్టర్ ఏమంటాడో ఏమొచ్చిందో రిపోర్ట్లా అని నాకు మస్తు భయం అవుతుంది. జల్దీ అత్త. సరే పోయిగా చెప్పండ్రా తెలుసుకొని మందులు పట్టుకొని. అత్త ఏమైందావా చెప్పు. ఓ డాక్టరు, కడుపంతా నొచ్చి పాడైతాంది, మస్తు నొప్పి లేస్తుంది. ఏం చేసుడు? నువ్వు ఇచ్చిన కడుపు నొప్పి టాబ్లెట్లు కూడా వేసుకున్నా కానీ తక్కువ అయితలేదు. అవునా? అయితే ఒకసారి సిటీ స్కాన్ చేద్దాం తీ. ఓ అయ్యా, నా కడుపులో ఏమైందో తెలియడానికి సిటీనంతా స్కానింగ్ చేసుడు ఎందుకయ్యా? ఓ అవ్వా, సిటీ స్కాన్ అంటే సిటీని అంతా స్కాన్ చేసుడు కాదు. నీ కడుపులా ఏమైంది ఏం కథ అనేది స్కానింగ్ తీస్తే తెలుస్తుంది. అట్లా చెప్పు మరి. దీనికి స్కానింగ్ ఎందుకు తీ? నీ మెడలు ఉన్నదాన్ని బట్టి చూడు, కడుపులా ఏమైందో తెలియదా? గీ థెరపీ తోటి తెలుస్తుందా అవ్వ కడుపులో ఏమైంది ఏం కథ అని? ఇక మరి ఏం తెలియదు, మెడలు వేసుకొని అది ఎందుకు తిరుగుడు? పక్కకు పెడితే ఏంది? డాక్టర్ అని ఊరంతా వాడంతా తెలియని వాళ్ళకు తెలియాలనా ఏంటి? హో డాక్టర్ అంటారు కానీ అట్టిగా దండగా మిల్లు. ఇదేందా ఓ కథకే వచ్చింది. మేము డాక్టర్లు కాబట్టే ఇది వేసుకొని తిరుగుతాం, అట్టిగా తిరుగుతాం అయ్యేంది? మరి చూడు కడుపులో ఏమైందో దాన్ని బట్టి అని అంటే చూడరాదనబడుతుంది. అరే ఇది పీసదా మంచిదా? 2 గోళీలు అయితే ఇస్తావా, వేసుకోపో తక్కువ అవుతుంది. తక్కువ కాకపోతే ఇట్లా చూద్దాం గాని. అట్లా ఇక నీకోటి తెలుసు ఒకటి తెలియదు. ఏమన్నా అంటే సూదులు కూర్చుడు, బర్రెగ్గద కూర్చున్నట్టు కూర్చుడు, పైసలు దొబ్బుడు, అట్టిగానే గోళీలు ఇచ్చుడు. ఏందవ్వా నువ్వంత ఎట్నో మాట్లాడతావు? తెలివందే సూదులెత్తారవ్వా? మొన్నగా మా పక్కింటోనికి వేసినమాట కదా సూది, అదంతా అన్నే గడ్డ కట్టి పెద్ద గడ్డ అయింది. అది ఇప్పుడు అది సీరుడట.
నువ్వే వేసినవట కదా, అందుకే నేను నీ కాడ సూదులు వేయించుకోవాలన్నా భయపడతాన్నా. ఎవలాళ్ళు ఎవలేసిర్రో నన్నంటావు? అరే నువ్వేనాయే, ఓ 2 నెలల కింద పోరానికి జ్వరం వస్తుందంట వచ్చి సూదులు వేసినమాట, రోజు 2 సూదులు. ఆ మందేటు పోలేదట, ఆన్నే గడ్డ కట్టిందట, ఇంత పొక్క పడ్డదట, దాని జీరుడట, ఇప్పుడు అంత సీంక్ వచ్చిందట. ఇగో నువ్వు అవ్వ నీ బాంచను నా హాస్పిటల్కు అచ్చటోళ్ళను కూడా రాకుండా ఎత్తావు నువ్వు. నేనెందుకు చేస్తా, ఓ మెడలోటి వేసుకొని నెత్తికోటి చుట్టుకుంటా అయ్యే పైన. ఇక డాక్టరా నేనా ఏంది? ఉన్నవా అయ్యా? అవో గీ ముసలోడు వస్తాడు. ఇది నాకు తగ్గట్టు ఇన్నే పాడైంది కదా. ఉన్ననే బాపు. ఏమైందయ్యా? నిన్న రక్తం తీసుకుంటివి, వచ్చినాయా రిపోర్ట్లు? రమ్మన్నావు మళ్ళా గాని వర్షం పడ్డదని రాలేదు. అవునా, తీసుకున్నా. ఏమొచ్చిందయ్యా? ఇంకేమత్తది, అది తల్లి కాబోతుందని వస్తుంది. ఏం లేదు, టైఫాయిడ్ ఫీవర్ అని వచ్చింది. నేను మంచిగా గోళీలు రాసిస్తా, వేసుకోమని తక్కువ అవుతుంది. అయ్యో టైఫాయిడా, నేను నీళ్లు పోసుకుందని నేను అనుకుంటుని. సరేనయ్యా, ఏం చేయాలి? మా మరదలకు అట్లా ఉడేవో గాని ఊర్లో అందరూ వేరే వేరే పాటలు పాడతారు. ఏం పాటలు పాడుతుర్రు? అందరికి జ్వరాలు రావు ఏం కావా? ఆ పాడినోళ్ళు ఎవరో చెప్పందుకుందనపోయినావు. నిన్ను తన్నాలే ముందుగాల. అరే నిన్నెవడంటాడవ్వా? నువ్వు ఊకే చీటికి మాటికి నా మీదకి లేస్తున్నావు. మరిగా ముసలోడు అనేది నన్నే, అది నీకు తెలియక నువ్వు చెప్పందుకొని దన్ను అని చెప్పబడితివి. నిన్నుదంతా నీ హాస్పిటల్ మొత్తం మూపిస్తా, ఏమనుకుంటున్నావో? ఓ అవ్వా, నువ్వని నాకు ఎరకనా? ఓ శ్రీదెక్కడి భాగోతం పాడైంది. ఏ డాక్టరు నాకు మందులైతే రాసి నేను పోతా. ఇక దీంతో లొల్లు పెట్టుకోవాలంటే ఒడవద్దాం గది. ఇగో నువ్వు ఈ ముసలోనికి ఏం మందులు రాసిస్తావు తెలుసా? ఈ గోలు వేసుకోగానే దెబ్బకే చావాలి, అట్లా రాసి. అవునా అవ్వా, నీకు రాసిస్తా పట్టు. రాసి ఇది ఒక్కటి సత్తే ఊళ్ళో ఉన్నంత దరిద్రం పోతుంది. ఓరు ముసలోడా, కట్టేందుకొని పెట్టి పెడతా, మళ్ళా నువ్వేమో అనుకుంటున్నావు నా గురించి. కానీ అది నీకు అందరితో లోల్లేనా బద్మాషి? బద్మాష్ అంటున్నావేంద్రా బాడ్కవు? ఓ అవ్వా, జర నా హాస్పిటల్లో లొల్లి పెట్టుకోకుర్రి. నాకు పేషెంట్లు ఉన్నారు, బయటకు పోయి లొల్లి పెట్టుకోర్రి. అవ్వా నిద్ర ఘోరంగా వస్తుంది. కదా నాకు నేను చూస్తా అంటే పాత జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. నాకు నువ్వు కావాలి లత, నిన్ను మంచిగా చూసుకుంటా. నీ జ్ఞాపకాలు నన్ను విడిచిపోతలేవు లత, ప్లీజ్ నాతోటి ఉండవా? అవునా రాజు, ఎందుకు అట్లా అన్ని గుర్తొస్తున్నాయి నీకు? అన్నీ గుర్తొస్తున్నాయి. నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన లత. నీతోటి ఎంత దూరం ఉందామన్నా కూడా నాతోటి అయితలేదు. అబ్బా లత, నువ్వు నాతోటి ఉండవా? నిన్ను మంచిగా చూసుకుంటా నేను, ప్లీజ్. ఎవ్వరికి ఏ డౌట్ రాకుండా నిన్ను మంచిగా చూసుకుంటా లత. వద్దు రాజు, మళ్ళీ లేనిపోని లొల్లిలు అవుతాయి. నిజం చెప్పు, నేనంటే నీకు ఇష్టం లేదా? చెప్పుమంటే గటి తిరిగినవేంది? చెప్పు లత, నేనంటే ఇష్టం లేదా నీకు? నాతోటి ఉండు ఇష్టం లేదా? అట్లేం లేదు రాజు, కానీ వద్దు. ఎంత ఇష్టం ఉన్నా కూడా మనం దూరమే ఉండాలి. లేదు లత, ప్లీజ్. నాతోటి అయితే లేదు, నిన్ను చూసుకుంటా ఉండు ప్లీజ్ లత. నువ్వేంటి దగ్గరికి వస్తున్నావు? నాతోటి అయితే లేదు లత, నువ్వు నాకు కావాలి ప్లీజ్ ప్లీజ్. అట్లా ఇయ్యద్దు రాజు. ఇట్లా లేదు, నువ్వు నాకు కావాలంతే. నీతోటి ఉంటే నేను సంతోషంగా ఉంటా. అటు ఆమెను చూసుకుంటా, ఇటు నిన్ను చూసుకుంటా. నిన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన లత. అబ్బా నాకు పిచ్చిలేస్తుంది రోజు నీకు దూరం ఉంటా అంటే. ప్లీజ్ లత, నా లవ్ యాక్సెప్ట్ చేసి నాతోటి ఉండు ప్లీజే. నీ కాళ్ళు మొక్కుతా. పోయినాయి అన్నీ గుర్తొస్తాయి నాకు. నాతోటి ఎంత మంచిగా ఉండేదానివి, అసలు నన్ను చూడకుండా నేను లేకుండా అస్సలు ఉండకపోయేదానివి. ఇప్పుడు ఏంటి దగ్గరున్నా కూడా పట్టించుకుంటలేవు. వద్దు రాజు. వద్దనకు చెప్తున్నా, నేను చచ్చిపోతాను నన్ను వద్దంటే. లే రాజు, నువ్వు మీదికెళ్ళి. లేవను, నువ్వు నాకు కావాలి. నువ్వే నాకు సొంతం, నాకు కొనికే సొంతం నువ్వు. ఓర్ని అవ్వా,
ఇదేంది? ఇది కలనా నిజమా? వామ్మో, ఏంది కల అయినా కూడా గింత ఘోరంగా పడ్డది? అబ్బో, నాకు మస్తు భయమైంది ఒకటేసారి. అయ్యో, మళ్ళా రాజు మనుషుల ఇట్లా నా మీద ప్రేమ మొదలైతుందా ఏంది? గట్ల ఎందుకు అవుతుంది కానీ, ఏదో నేనే కలగన్నా పిచ్చిగా. ఛీ, ఇంకోసారి ఇట్లాంటి కళలు రావద్దు. వామ్మో, అమ్మో, నాకైతే హార్ట్ బీట్ ఘోరంగా కొట్టుకుంటుంది. అమ్మా, ఇది కళ కాబట్టి బతికిపోయినా. వామ్మో. బంగారం, ఐ లవ్ యూ రా. సరే గాని పడుకోరా, నిద్ర వస్తుంది. నాకు నిద్ర వస్తలేదురా, నా దగ్గర ఉంటాయి పో నువ్వు. ఎందుకు మరి, ఏం చేద్దువు? మంచిగా నిన్ను హగ్ చేసి పడుకుందును. అవునా, సరే సరే, వచ్చే టైం ముందుంది కానీ గుడ్ నైట్ మరి. అవన్నీ కాదు కానీ రేపు పొద్దున వచ్చేయి సరేనా? చక్కగా లేచి బ్రష్ చేసి స్నానం చేసి వచ్చేయి. వేరే ఊరికి పోతున్నానో లేకపోతే ఏదైనా పని మీద పోతున్నానో అని చెప్పు ఇంట్లో. అట్లా చెప్తే నమ్ముతారో నమ్మరో? నమ్ముతారా బంగారం, ప్లీజ్ తొందరరా. పొద్దున నాకు నీతోటంతా రోజంతా గడపాలని ఉన్నది. ప్లీజ్, నేను ఉండలేకపోతున్నా, అర్థం చేసుకో. సరేలే, వస్తలే. సరే బంగారం, లవ్ యూ. మరి బాయ్, పడుకో. సరే సరే. ఈ జున్ను వచ్చినప్పటి నుండి నా లైఫే మారిపోయింది. అబ్బా, ఆడోళ్ళు లైఫ్లో ఉంటే ఇంత మంచిగా ఉంటుందని ఇప్పుడే అనిపిస్తుంది. ఈ జున్నుని ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు నా దగ్గర ఉంచుకోవాలి. మస్తు అందంగా ఉంటుంది. ఇంత అందమైన భార్య నాకు వస్తుందంటే నేను ఎంత అదృష్టవంతునాన్ని. పిచ్చోన్ లెక్క గల తెంబడబడ్డా. ఛీ, ఇంకా నయ్యం, దాన్ని పడేస్తా అని పోయినా కానీ అది నాకు పడందే నయమైంది. పొద్దున వస్తుందో ఏం చేస్తుందో జున్ను. నా కోసం అంత పిచ్చి లేపుకుంటుండు. వాడిని వదిలిపెట్టి కూడా నాకు ఉండబుద్ధి అయితే లేదు. నాకు కూడా ఓ బుద్ధి అవుతుంది, వాని దగ్గరనే ఉండబుద్ధి అవుతుంది. నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటుండో. ఇంత మంచి మనిషి నాకు దొరుకుడు చాలా అదృష్టం. స్నానం చేసి రెడీ అయినా తొందర పోవాలి. మెల్లగా సాయంత్రం దాకా వాని దగ్గరనే ఉండాలి. ఇప్పుడు నానమ్మకి ఏమని చెప్పాలి నేను? ఏదోటి చెప్పుతా. వేరే పని మీద పోతున్నా ఊరికి, అయితే మళ్ళా వస్తా సాయంత్రం వరకు అని చెప్తా. నానమ్మా, ఓ నానమ్మా. ఏమైందవ్వా, పొద్దుగాలనే తానం చేసినావు? ఏం లేదా నానమ్మా, నాకు ఒక పని ఉన్నది, అయితే నేను ఊరికి పోతున్నా, మళ్ళీ వస్తా సాయంత్రం వరకు. ఇంత సడన్గా ఏం పని? ఏ ఊరుకోతున్నావు? ఏగి చదువు గురించి సర్టిఫికెట్లు అన్నీ అప్పచెప్పి రావాలే నానమ్మ. అయితే జాబ్ గురించి ట్రై చేస్తానా. ఇయ్యాలనే లాస్ట్ డేట్ అట. ఇక ఎంతమంది ఉంటారో మరి, వచ్చే వరకు సాయంత్రం అవుతుంది. అవునా అవ్వా? సరే సరే తీ, ఒక్కదాని ఎట్లా పోతావు బిడ్డ? బస్సులు లేవా అనే నానమ్మ? సరే అవ్వా, మరి మెల్లగా పోయి మెల్లగరా. సరే నానమ్మ, పోయేత్తా మరి. పో పో. అమ్మయ్య, నమ్మేసింది. ఉన్నారా సార్? ఇంత తొందర వచ్చినా అంటే ఆగమైతాడు. సర్ప్రైజ్ ఇద్దాం మెల్లగా మీదకై. పండుకున్నాడో ఇంకా లేచిండో లేవలేదో మరి. హలో మిస్టర్. అమ్మ బంగారం, ఇంత తొందర వచ్చేసినావా? అవునరా, నీకోసమే వచ్చినా, ఇంకా లేవలేదేంటి నువ్వు? ఇక నైట్ మాట్లాడేసరికి నీతోటి గంట టైం అయిపోయే, అందుకే పడుకున్నా. సరే బంగారం. చెప్పి వచ్చినవా మీ వాళ్ళకి? చెప్పొచ్చిన, వేరే ఊరుకోతున్నా అని చెప్పొచ్చిన, సాయంత్రం వస్తా అని చెప్పినా. అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ రా. చాలుగాని ఫ్రెష్ అప్ అయి రాపోనాడు. నాకు కూడా నిన్ను వదిలిపెట్టి అస్సలు ఉండబుద్ధి అయితలేదు, అందుకే మళ్ళీ వచ్చిన తొందర. సరే సరే, 10 minutes లో ఫ్రెష్ అప్ అయ్యి వస్తా, కూర్చో ఇక్కడ. సరే. ఇక దోస్తులు చూసిర్రా మన వీడియో. ఇక తర్వాతటి వీడియోలో ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్ లో అయితే వస్తుంది. మన వీడియోస్ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి దోస్తులు. మంచిగా లైకులు కొట్టుర్రి. ఇది 100 ఎపిసోడ్ కాబట్టి జర 5000 లైకులన్నా రావాలి అని మేము అనుకుంటున్నాం. రావాలంటే మీరేం చేయాలి? మంచిగా లైక్ కొట్టుర్రి. ఇంకా ముందు ముందు స్టోరీ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది ఈ స్టోరీ. అలాగే మన వీడియోలో జరిగే ప్రతి సంఘటన కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, కేవలం కల్పిత పాత్రలు మాత్రమే. ఎవరిని ఉద్దేశించి కాదండి, ఎవరి మాత్రం తప్పుగా అనుకోకండి.
ఇంకా మన ఇన్స్టాగ్రామ్ పేజీ అయితే ఎవరైతే ఫాలో అయితలేరో జల్దీ ఫాలో కొట్టుర్రి దోస్తులు. ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్.